హలో ఫ్రెండ్స్, ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చినట్లుగా కళ్యాణ్ పెళ్ళి అన్న రాజు సావుకొచ్చినంత పని అయినట్లయింది. కళ్యాణ్ మనసు నిండా అప్పును పెట్టుకొని అప్పు కళ్యాణ్ యొక్క వారి స్నేహం కేవలం స్నేహంగానే భావించి అది ప్రేమ అని మనసులో ఉన్నప్పటికీ ఒకరికొకరు వ్యక్తం చేసుకోక కళ్యాణ్కు అనామికకు పెళ్ళి జరుగుతుంది. కాలక్రమంలో కళ్యాణ్ యొక్క కొన్ని వ్యక్తిగత సమస్యలలో అప్పు హెల్పింగ్ చేయడము, వారిద్దరూ కలిసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, అందులో భాగంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి తిరగడం వలన కళ్యాణ్ యొక్క భార్య అనామికను అప్పు కళ్యాణ్ మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అని వారిని అన్ని విధాలుగా ఇన్సల్ట్ చేసి లాస్ట్కు అప్పు మీద ఒక నింద వేస్తుంది. దీనితో కళ్యాణ్ అనామిక బిహేవియర్ నచ్చక ఎట్టి పరిస్థితుల్లో అనామికను జీవించడం కుదరదని భావించి అనామికతో డైవర్స్ చేసుకుంటాడు. మరి కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అప్పు తల్లిదండ్రుల నుంచి కళ్యాణ్ వదినైనటువంటి కావ్యకు ఫోన్ వస్తుంది. మీ చెల్లికి అప్పుకు పెళ్లి సంబంధం కుదిరింది, వెంటనే పెళ్లి చేసేయాలి మా అని మీరందరూ రావాలి అని కావ్యకు ఫోన్ చేస్తుంది. దీంతో రాజు ఏమిటి అని విషయం అడగ్గా మా చెల్లెలు అప్పుకు పెళ్లి సంబంధం కుదిరిందని చెబుతుంది. దీంతో రాజు షాక్ గురవుతాడు. తన కళ్యాణ్ తమ్ముడి సిచ్యువేషన్ను లెటర్ చదివినటువంటి రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్కు అప్పుతో మ్యారేజ్ సెట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ అంతలోనే ఇలా జరగడం రాజు షాక్కు గురి అవుతాడు. మరి ఎలా దీన్ని ఫేస్ చేయాలి అని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నీ పరిస్థితి, ఏమిటి నీ సిచ్యువేషన్, అప్పుకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట, నీ ఫీలింగ్స్ ఏమిట్రా అని ఒకసారిగా అడుగుతాడు. దీనితో కళ్యాణ్ తన మనసులో అప్పు మీద ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టలేక గుటకలు మింగుతూ తన అన్న వైపు అమాయకత్వంగా చూస్తాడు. ఇదే అదునుగా భావించినటువంటి రాజు ఎలాగైనా కళ్యాణ్ మనసులో ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టాలని అతనిని రెచ్చగొడుతూ బాధ పెట్టే మాటలు మాట్లాడతాడు. నీ దారాగా నీ వల్ల మచ్చ వచ్చినటువంటి అప్పు ఈ రోజుతో ఆ మచ్చ తొలగిపోయి మరొకరి ఇంటికి కోడలైపోతుంది. సో అప్పుకు ఇప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇక ఎవరితో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంతటితో అందరి నుంచి ఆమెకు విముక్తి కలుగుతుంది అని రాజు కళ్యాణ్కు రెచ్చగొట్టే మాటలు, బాధ కలిగించే మాటలు చెప్తాడు. అయినా కానీ కళ్యాణ్ తన మనసులో ఉన్నటువంటి ప్రేమ, అప్పు మీద ఉన్నటువంటి ప్రేమ స్నేహం కాదు, ఇది నిజమైన ప్రేమ అనేటువంటి ఫీలింగ్స్ను చెప్పుకోలేడు. మరొక సైడు అప్పు అక్కగారైనటువంటి స్వప్న, కావ్యాలు ఇద్దరూ కూడా అప్పు పెళ్లివారు వచ్చే సమయానికి ఆమెను మేకప్ చేస్తూ ఉంటారు. మేకప్ చేస్తూ ఉంటుండగానే మగ పెళ్లివారు రానే వస్తారు. దీంతో మగ పెళ్లివారు అప్పును చూడగానే అప్పు మాకు నచ్చింది, మాకు అప్పును చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తారు. దీంతో కనకం ఆనందానికి అవధులు లేకుండా చాలా సంతోషపడుతుంది. కానీ అప్పు కూడా కళ్యాణి మీద ప్రేమ పెంచుకొని ఈ పెళ్ళి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. వీరిద్దరి మధ్య ఉన్నది ఫస్ట్లో స్నేహమే అయినప్పటికీ కూడా వారిద్దరికీ తెలియకోకుండానే వారి స్నేహం అనేది ప్రేమగా మలుపు తిరుగుతుంది. ఫస్టు అనామికను పెళ్లి చేసుకొని తర్వాత కూడా అప్పు తన ప్రేమను బయట పెట్టడానికి ఇష్టపడదు. కానీ ఒక ఫ్రెండ్ లాగానే అప్పు కంటిన్యూ అవుతుంది. చివరికి అనామిక విడాకులు తీసుకోవడంతో ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రేమగా మారడానికి ఇన్ని రోజులు పట్టదు అన్నట్లుగా వారిద్దరికీ ఎటువంటి అడ్డంకి లేదు. కాబట్టి అప్పు ఎలాగైనా కళ్యాణ్ను చేసుకోవాలనేటువంటి తలంపుతో ఉంది. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ కూడా అప్పు మీద ఉన్నది స్నేహం కాదు, ప్రేమ అని తెలుసుకుంటాడు. వీరిద్దరి పెళ్ళి
అప్పు కళ్యాణ్ యొక్క పెళ్ళి దుగ్గిరాల వారి కుటుంబం ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.